ధర్మవరం అనే ఊర్లో వెంకన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను బాగా పిసినారితనంతో ఉండేవాడు. ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ తను తినకుండా, ఇతరులకి పెట్టకుండా పీనాసి వెంకన్న అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. వెంకన్న ఒట్టి పిసినారి అన్న సంగతి ఊర్లో జనాలందరికీ తెలిసినప్పటికీ ఏ కొంతైనా సాయం చేయకపోతాడా అన్న ఆశతో అతడి దగ్గరికి వచ్చేవారు. అయినా మనసు కరగని సూరయ్య ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునేవాడే కానీ గడ్డి పరకంత సాయం కూడా చేసేవాడు కాదు. ప్రతిరోజు ఆ సాయం చెయ్యి, ఈ సాయం చెయ్యి అంటూ బంధువులు, ఊర్లో వాళ్ళందరూ ఎక్కువగా వెంకన్న దగ్గరికి రావడంతో తను ఒక పన్నాగం పన్నాడు. ఎలాగైనా సరే వీళ్ళందరి పోరు వదిలించుకోవాలనుకున్నాడు. అనుకున్నది తడవుగా తన పొలాలు, నగలు అన్నిటినీ అమ్మేసి ఒక పెద్ద బంగారు పాత్ర తయారు చేయించాడు. ఊరికి దగ్గరలో గల పాడుబడ్డ బావిలో ఎవరూ కనుక్కోలేని చోట్లో ఆ బంగారు పాత్రని భద్రంగా దాచిపెట్టేశాడు. ప్రతిరోజు ఉదయం లేచి తన బంగారు పాత్రని చూసుకోవడం కోసం ఎవ్వరికి తెలియకుండా ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళేవాడు. తనివి తీరా ఆ బంగారు పాత్రను చూసుకొని వెళ్తుండేవాడు. అలా కాలం గడుస్తుండగా ప్రతిరోజు వెంకన్న ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళడం ఒక దొంగ గమనించాడు. రహస్యంగా వెంకన్నని అనుసరించి బంగారు పాత్ర ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టేశాడు. అంటే మరుసటి రోజు ఆ దొంగ గుట్టు చప్పుడు కాకుండా బావిలో వెంకన్న దాచిపెట్టిన బంగారు పాత్రను దొంగలించి ఒక పెద్ద రాయిని పెట్టి వెళ్ళిపోతాడు. రోజులాగే వెంకన్న ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వచ్చాడు. తన బంగారు పాత్ర ఉన్న ప్రాంతాన్ని చూసి గుండె పగిలేలా రోదించాడు. పాత్ర ఉండాల్సిన చోట పెద్ద బండరాయిని చూసి తన గుండె బద్దలైనంత పనైంది. తనెంతో కష్టపడి సంపాదించి కూడపెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగలించుకుపోయారని వెక్కి వెక్కి ఏడ్చాడు. నెత్తి నూరు బాదుకుంటూ ఊరు బయటకొచ్చి ఒక చెట్టు మొదట్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దారిలోనే వెళ్తున్న ఆ ఊరికి చెందిన ఒక ముసలమ్మ వెంకన్నను చూసి విషయం ఏంటని అడుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించింది. అంతే, జరిగిన విషయాన్నంతా పూసగుచ్చి చెప్పాడు. అంతా విన్న ముసలమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేమైనా దాన్ని అనుభవించావా? ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే. నువ్వు అనుభవించలేని ఐశ్వర్యం నీకెందుకు చెప్పు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డావు. అది కాస్త ఇప్పుడు పోయింది. నీ బాధ విరగడైంది, పీడ పోయింది. ఇకనైనా హాయిగా నిద్రపో అని 4 మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయింది. దాంతో చేసేదేమీ లేక ఏడుపు మానేసి ఇంటి దారిన పట్టాడు వెంకన్న. కాబట్టి ఎంత సంపద ఉన్నప్పటికీ అనుభవించకపోతే అది వృధా. పిసినారి తను అనుభవించడు, ఇతరుల్ని అనుభవించనివ్వడు. మర్నాడు వెంకన్న బజార్ నుంచి తిరిగొస్తుండగా ఒక చిన్న చీమ మీద తన దృష్టి పడింది. ఆ చీమ తనకన్నా అనేక రెట్లు పెద్దదైన ఒక ఆకును మోస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గంట సేపు అనేక అడ్డంకులు, అవరోధాల్ని దాటుకుంటూ ఒక సందర్భంలో నేలపై ఉన్న పెద్ద పగుళ్ళుని ఆ చీమ దాటాల్సి వచ్చింది. అప్పుడు అది ఒక్క క్షణం ఆగి ఆ పరిస్థితిని విశ్లేషించి తాను మోస్తున్న పెద్ద ఆకుని ఆ పగుళ్లపై పరచి దానిపై నుండి నడిచి అవతలికి చేరుకుని మళ్ళీ ఆ ఆకు అంచు పట్టుకొని పైకెత్తుకొని ప్రయాణం ప్రారంభించింది. భగవంతుని సృష్టిలోని ఆ చిన్న ప్రాణి తెలివితేటలు వెంకన్నని ఆశ్చర్యపరిచాయి. ఆ సన్నివేశం చూడగానే సృష్టి యొక్క అద్భుతం ఏంటో వెంకన్నకి అర్థమైంది. భగవంతుని సృష్టి అయిన ఆ ప్రాణి పరిమాణంలో ఎంతో చిన్నదైనా తన మేధస్సు, ఆలోచన, అన్వేషణ, ఆవిష్కరణలతో తన సమస్యలను అధిగమించడం చూసి భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో అని వెంకన్న అర్థం చేసుకున్నాడు. కొంతసేపటికి చీమ తన గమ్యానికి చేరుకోవాల్సి వచ్చింది. అది ఒక చిన్న రంధ్రం. ఆ రంధ్రం లోపల చీమ నివాసం. అప్పుడే ఆ క్షణంలో వెంకన్నకి ఆ చీమలో ఉన్న లోపం ఏంటో స్పష్టంగా అర్థమైంది. ఆ చీమ తనతో పాటు ఎంతో జాగ్రత్తగా తన ఇంటి వరకు మోసుకొచ్చిన ఆ ఆకు ఆ చిన్న రంధ్రం నుంచి లోపలికి ఎలా తీసుకెళ్తుంది అని ఆలోచిస్తూ గమనిస్తున్నాడు వెంకన్న.
ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టాన్ని కోర్చి శ్రమపడి నేర్పుగా ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆ ఆకును తీసుకొచ్చి తీరా చూస్తే ఆ చిన్న రంధ్రంలో నుంచి ఆ ఆకు వెళ్ళట్లేదని దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తను మోస్తున్న ఆ ఆకు భారం తప్ప ప్రయోజనం ఉండదని ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు ఆ చీమకి తెలీదు. చివరాఖరికి ఇంకో మార్గం లేక దాన్ని అక్కడే వదిలేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. దీని ద్వారా ఆ వెంకన్న ఆ రోజు ఒక గొప్ప జీవిత పాఠాన్ని తెలుసుకున్నాడు. మనం మన కుటుంబం కోసం, మన ఉద్యోగం, మన వ్యాపారం, ధనం ఎలా సంపాదించాలి, మనం ఇల్లు ఎలా కట్టుకోవాలి, మన ఇల్లు ఎలా ఉండాలి, ఎలాంటి వాహనాల్లో తిరగాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి వస్తువులు కొనుక్కోవాలి, ఇలా ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు వేస్తాం. కానీ చివరికి అంతిమంగా వాటన్నిటిని వదిలేసి మృత్యు ఒడిలోకి శ్మశానానికి చేరుకుంటాం. మన జీవన ప్రయాణంలో ఎంతో ఆపేక్షగా ఎంతో భయంగా మనం మోస్తున్న భారం అంతా అంతిమంలో ఉపయోగపడదని ఈ కథలోని వెంకన్న ఒక వ్యక్తి మాత్రమే కాదు, మనలో కొందరిలో ఉండే ఒక ఆలోచనకు ప్రతిరూపం. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ డబ్బును జీవిత లక్ష్యంగా మార్చుకోవడమే అసలు తప్పు. ఈ ప్రపంచంలో మనం సంపాదించిన సంపద, బంగారం, ఆస్తులు ఏవి మనతో రావు. కానీ మనం చేసిన మంచి పనులు, మన వల్ల వచ్చిన చిరునవ్వులు, మనం ఇచ్చిన సహాయం మాత్రం మనం లేని తర్వాత కూడా మన పేరుని నిలబెడతాయి. ఆకలితో ఉన్నవారికి ఒక పూట భోజనం పెట్టండి, బాధలో ఉన్నవారికి ఒక ధైర్యమైన మాట చెప్పండి. ఇలాంటి చిన్న సహాయాలే ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. గుర్తుంచుకోండి, దాచిన ధనం మీకు విలువనివ్వదు, పంచిన ధనం మీకు గౌరవాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో శాశ్వతంగా మిగిలేది ఆస్తి కాదు, మనం చేసిన మంచి మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ మాకు మరెన్నో మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణనిస్తుంది.